మధ్యన గుర్తుంది కదా! ఒక అమ్మాయి ఎంఐఎం తరపున కార్పొరేటర్‌గా గెలిచినటువంటి అమ్మాయి, కైసా హరాయ అంటూ చాలా వెటకారంగా కామెంట్ చేయడం. ఆ తర్వాతన ఆవిడది అది బాగా హిందుత్వవాదులకేమో చాలా కోపం తెప్పించింది. బట్ అమ్మాయి చాలా సగర్వంగా ఫీల్ అయింది. అమ్మాయిని ప్రశంసించేవాళ్ళు అప్పుడు పెద్ద ఎత్తునే వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆమెని చాలా గొప్పగానే చూసినటువంటి సందర్భం. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చిందనమాట. ఆ అమ్మాయి ఏదైతే కైసా హరాయ అని చెప్పుకొచ్చినటువంటి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. అమ్మాయి విజయానికి సంబంధించి మహారాష్ట్రలోని థానే జిల్లా ముంబ్రా రాజకీయాల్లో కైసా హరాయ ఎలా ఓడించానంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించినటువంటి ఏఐఎంఐఎం కార్పొరేటర్ సహర్ షేక్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. వార్డు నెంబర్ 30 నుండి గెలిచిన సహర్ షేక్ గెలుపు వెనకాల మోసం దాగుందన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టించినాయి. ఆమె తండ్రి యూసఫ్ ఇక్బాల్ షేక్ నకిలీ ఓబీసీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించారని ఫర్హా షబాబ్ అహ్మద్ సిద్దికి అనే అతను కంప్లైంట్ చేశాడు. దీంతో ముంబై సిటీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుండి ఈ సర్టిఫికెట్ పొందినప్పటికీ తానే తహసీల్దార్ కార్యాలయం జరిగిన విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ప్రభుత్వ అధికారులు పక్కదారి పట్టించి తప్పుడు పత్రాలు సమర్పించినట్టు ఆరోపణ తేలింది. విచారణ తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నట్టు అధికారిక లేఖలో వెల్లడించారు. ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది.